Hello everyone, Namaste. Welcome back to the Mahi Show. I hope everyone is doing good. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి షాక్ మీద షాక్ ఇస్తున్నాడు. H1B వీసా ఫీజ్ని 88 lakhsకి పెంచేసిండు. దీనివల్ల మన ఎన్ఆర్ఐస్ చాలా టెన్షన్లు ఉన్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న దాదాపు 15 lakh మెంబర్స్ ఇండియన్స్ ఎప్పుడు వాళ్ళని తిరిగి పంపించేస్తారని భయపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మన ఇండియా ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుందో అర్థమవుతుంది. కానీ దీనికి రీజన్ డొనాల్డ్ ట్రంపో, చైనానో, పాకిస్తానో కాదు. మన ఇండియాకి ఒక పెద్ద ఎనిమీ ఉంది. ఆ ఎనిమిని మనం ఓడిస్తే ఇండియా నిజంగా ఒక గ్లోబల్ సూపర్ పవర్ అవుతుంది. ఆ ఎనిమీ ఎవరో తెలుసా? అదే డిపెండెన్సీ, అంటే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం. ఈ విషయం గురించి మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ కూడా మాట్లాడిండ్రు. మనకున్న అతిపెద్ద ఎనిమి వేరే కంట్రీస్ పై డిపెండ్ అవ్వడమే అని ఆయన చెప్పిండ్రు. దీన్ని మనం అందరం కలిసి డిఫీట్ చేయాలి. ఇంతకీ మనం ఏ ఫీల్డ్స్లో ఏ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం, దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా డిఫీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్, డిఫెన్స్. మిలిటరీ ర్యాంకింగ్లో ఇండియా 4th ప్లేస్లో ఉంది. కానీ వెపన్స్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనం చిన్న చిన్న కంట్రీస్ దగ్గర కూడా అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నాం. 2024లో ప్రపంచంలో జరిగిన మొత్తం వెపన్స్ ఎక్స్పోర్ట్లో ఇండియా 8% వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. అంటే దాదాపు $191.5 million వాల్యూ ఉన్న వెపన్స్ని మనం కొన్నాం. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ప్రపంచంలోనే ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ 2024లో దాదాపు $15 billion వాల్యూ ఉన్న వెపన్స్ను వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసింది. ఇది మనకంటే చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ ఎక్కువ మిసైల్స్, రాకెట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటివి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం కూడా కొంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ అది చాలా తక్కువ. 2024లో మన ఎక్స్పోర్ట్స్ $2.76 billion మాత్రమే. ఇది లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే 12% పెరిగినా కానీ మన దేశం సైజ్, మనకున్న కెపాసిటీకి ఇది చాలా తక్కువ. మన డిపెండెన్సీ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ ఎగ్జాంపుల్, మన తేజస్ యుద్ధ విమానం కోసం అమెరికా నుంచి F414 ఇంజన్స్ మనం కొన్నాం. అయితే వాళ్ళు ఒక్కొక్కటి మెల్లమెల్ల పంపిస్తున్నారు. దీనివల్ల మన విమానాలు షెడ్లోనే ఉండిపోయినాయి. వాటికి ఇంజన్స్ ఇంకా లేవు. మనం ఒకవేళ ఏ దేశంతో అయినా పొలిటికల్ రిలేషన్స్ దెబ్బతింటే ఒకవేళ వాళ్ళు మనకు వెపన్స్ ఇవ్వకుండా ఆపేయచ్చు. నెక్స్ట్, ఎనర్జీ. మనం ఆయిల్ కోసం వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాం. ఇండియా, చైనా అండ్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే 3rd largest క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్. మనం రోజుకి దాదాపు 4.8 million barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్ని రష్యా అండ్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ నుంచి కొంటున్నాం. ఒకవేళ ఆ దేశాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మన దగ్గర ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. మనకు కావాల్సిన బొగ్గుని కూడా 243 million tons బయట నుంచి తెప్పించుకుంటున్నాం. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్. ఇండియా ఇప్పుడు మేజర్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. కానీ మనం ఇక్కడ కేవలం అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నాం. ఫోన్స్కి కావాల్సిన 60 to 70% ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, చిప్స్, కనెక్టర్స్ అన్నీ చైనా, తైవాన్, సౌత్ కొరియా, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హై ఎండ్ చిప్స్తో అయితే 100% వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఈ దేశాల్లో ఏమైనా సమస్య వస్తే మన ఫ్యాక్టరీలు మూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, అగ్రికల్చర్. మనం రైస్, గోధుమ లాంటి వాటిలో స్వయం సమృద్ధి సాధించినాం. కానీ వంట నూనెలు అండ్ ఇంకా పొటాషియం అండ్ యూరియా లాంటి వాటి కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఫార్మాసిటికల్స్. ఇండియా ప్రపంచంలోనే ఎక్కువ మెడిసిన్స్ తయారు చేస్తుంది. కానీ వాటికి కావాల్సిన API, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ కోసం చైనా మీద దాదాపు 80% డిపెండ్ అవుతున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? లోకల్ ప్రొడక్షన్. మనం దేశంలోనే ప్రొడక్షన్ పెంచాలి. దీనికోసం బ్యూరోక్రటిక్ హర్డిల్స్ని తగ్గించాలి. ఇండియాలో బిజినెస్ చేయడం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఈజీ చేయాలి. నెక్స్ట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఫారెన్ కంట్రీస్ని మన దేశంలోకి ఇన్వైట్ చేయాలి. వాళ్ళ సహకారంతో మనం స్వదేశీ ఉత్పత్తులను తయారు చేయాలి. నెక్స్ట్, R&D మీద ఇన్వెస్ట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళు కనిపెట్టిన దాన్ని వాడటం కాదు, మనమే కొత్తగా కనిపెట్టాలి. మన దేశంలోనే పెద్ద పెద్ద కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. గ్లెన్మార్క్ అనే ఒక ఇండియన్ కంపెనీ ఉంది. వాళ్ళు ISB 2001 అనే ఒక క్యాన్సర్ మెడిసిన్ పై రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఆ మెడిసిన్ కంప్లీట్గా కనిపెట్టలేదు. కానీ వాళ్ళ ప్రోగ్రెస్ చూసి అమెరికాకు చెందిన అబీవి అనే ఒక కంపెనీ వాళ్ళతో ఒక డీల్ చేసుకుంది. ఆ డీల్ ప్రకారం అబీవి గ్లెన్మార్క్కి దాదాపు $2 billion, అంటే ఆల్మోస్ట్ 16,000 crores ఇవ్వడానికి ఒప్పుకుంది. చూసిండ్రా, ఇది R&D పవర్. గ్లెన్ సల్డానా అనే ఒక విజనరీ లీడర్ చేసిన ఇన్వెస్ట్మెంట్ వల్ల
మన దేశానికి ఇంత ప్రాఫిట్ వస్తుంది? ఒక రీసెర్చ్ వల్ల ఒక మెడిసిన్ నుంచి మన దేశానికి ఇంత మనీ వస్తుంది. మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీస్ ఇలా ఆలోచించి రీసెర్చ్ మీద ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఇండియా గ్లోబల్ ప్రొడక్ట్ లీడర్ అవుతుంది. అప్పుడు వేరే కంట్రీస్ మన దగ్గరికే వచ్చి మన దగ్గరనే వస్తువులు కొనుక్కుంటాయి. ఇండియా ఫారెన్ డిపెండెన్సీని రెడ్యూస్ చేసి ఇన్నోవేటర్ అవ్వాలి. మన కంపెనీస్ R&Dలో ఇన్వెస్ట్ చేయాలి. విజనరీ లీడర్స్ కావాలి. ఇలా సెల్ఫ్ రిలయంట్ అయినప్పుడు ఇండియా గ్లోబల్ సూపర్ పవర్ అవుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా. జై హింద్, జై భారత్, వందే మాతరం.